సార్ రైతులకు ప్రధాన సమస్య రోడ్డు సార్. మేము గత 100 సంవత్సరాల నుంచి రాకపోకలు సౌరాబట్టు కొండారి మాకు 20 ఫీట్ల లక్షల 6 లక్షల తోగున్నాం సార్. మా రైతులు ఒక 50 మంది రాకపోకలు ఉన్నది. దాన్ని దృష్టి మేము లేవడి చేసి లేవడి రైతులకు తోనే మొత్తం క్లోజ్ చేసేసింది సార్. మాకు రాకపోకలకు 2 వీలర్ ఓడడానికి ఛాన్స్ లేదు. మేము ఎట్లా పోవాలి సార్? రైతులు అంటే అందరు చిన్న చూపు అయిపోయింది. అంటే లేవడి చేసే మనిషికేమో అందరు రెస్పాన్స్ ఇస్తున్నాం. రైతుకి ఇవ్వరాక ఎవరు రెస్పాన్స్ చేయలేదు. 4 నెలల క్రితం మేము కలెక్టర్ విన్నపిస్తున్నాం. ఈ రెండోసారి మెమోరాన్ని ఇస్తున్నాం. మరి ఇలా భూ సమస్య తోవ ఉంది. ఎవరైనా మా దగ్గరకు వచ్చి ఇవ్వదాకా తోవ గురించి ఇప్పటిదాకా మాకు ఏ అధికారిగా మాకు ఇప్పటిదాకా మాకు ప్రకటన చేయాలి. మాకు ఒక 1 మంత్ అయితే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. తోవలు లేవు. 3 తోవలు కబ్జా చేసేసి సార్ మొత్తం ప్రీకాష్ చేసి ఇచ్చిండు. మరి రైతులకు తోవ ఎట్లా సార్? మేము రైతులు ఎట్లా బతకడం? తోవలేని మేము రైతు చేయాల పోగలుగుతామా? పంట చేతికి వచ్చినాయి. ఈ బడా బాబు లేవడి ఏవట్టి చిన్న రైతులను చిన్న చూపు చూస్తున్నాం సార్. కనీసం మాకు తోవ గురించి అడిగితే మాకు బెదిరిస్తున్నాం సార్. ఎడ్ల బండి పోదామంటే మాకు తోవలు లేవు. అంటే రైతు అంతా ఇంత చులకనగా అయిపోయింది సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ అట్టా ఉన్నది, కరెంట్ డిపార్ట్మెంట్ అట్టా ఉన్నది. అంటే రైతులకు చిన్న చూపు చూస్తున్నాం సార్. మేము తోవలేంది పంటలు ఎట్టమండి అంటే 100 సంవత్సరాలు మేము రాకపోగలున్నాయి సౌరవుంటూ కొన్నారి. కనీసం మాకు తోవ లేదంటాడు. ఏమన్నా అంటే మేము బెదిరిస్తున్నాం. మమ్మల్ని రైతులను బెదిరిస్తున్నాం. అరే మీరు ఆయన కడిగేసుకోవాలి పోయి మేము రూల్స్ కొద్ది మేము పోతామంటారు. రైతుకు తోవ లేకుంటే ఎట్లా రైతు మీదికి వెళ్ళబోతాడు సార్? ఒక్క అధికారి కూడా ఇప్పటిదాకా పట్టించుకున్న మానవులు లేడు. అంటే రైతుని చులకన అయిపోయింది. మేము అందరం కలిసి మందు డబ్బాలు పట్టుకొని ఆ తోవ కాడ 50 మందిని ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాం సార్. మాకు తాత సంపాదించిన ల్యాండ్లు ఉన్నాయి. ఏదో చిన్న పంటనో పెద్ద పంటనో కష్టపడి మేము బతికిద్దామని మేము అనుకుంటే మాకు తోవనే పని చేసింది సార్. 1 ఎకర భూమి మంచి బతకాలుగుతారు. ఆకులు లేదైనా బతకాలుగుతారు. కరెంటీ లేదు. మరి ఎట్లా పంటకి పోదాది? తోవలేదు సార్. లేబడి చేస్తే కనీసం మాకు తోవలు చూపెట్టాలా? కనీసం మా రైతులు ఆవేదన సార్. మాకేం లేదు. మాకు ఎట్లా పండి 2 తోవలున్నాయి. ఈ గవర్నమెంట్ నక్ష ప్రకారం 33 ఫీట్ల ఏదున్న లేబర్ ప్రకారం టీడీపీ సప్రోల్ దాన్ని 20 ఫీట్ల లింక్ చేస్తే మాకు రాకపోకలు సజీవం సాగుతాయి. ఇది ఇంతే కాదు, మా పొన్నారి టు సౌరామ మా డెవలప్మెంట్ చేనులకు తోవ అదే సార్. అది లేకుంటే మా రైతులకు చిన్న అంటే ఎవరు పట్టించుకునే మానవులు లేడు. ఒక్క అధికారి కూడా మరి ఇలా తోవ సమస్య గురించి వస్తున్నారు. మరి దీనికి ఆర్డీఓ కానీ, జెడ్ కలెక్టర్ కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ కనీసం మాకు రెస్పాన్స్ ఇస్తలేరు. ఇంకా ఒక 1 మంత్ అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి. కనీసం మా పోవడానికి తోవలేదు. అది మా రైతుల ఆవేదన. కొంచెం న్యాయం